మ్యూచువల్ ఫండ్ అంటే ఇన్వెస్ట్మెంట్ వెహికల్. ఈ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుండి మనీ తీసుకొని ఆ అమౌంట్స్ని డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అసెట్స్, స్టాక్స్, బాండ్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ కొన్ని సెక్యూరిటీస్లో. ఈ అమౌంట్స్ అంతా ఎవరు మేనేజ్ చేశారంటే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. మ్యూచువల్ ఫండ్కి కావాల్సింది ఇన్వెస్టర్ దగ్గర నుండి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఫండ్స్ని తెచ్చుకుంటారు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి యూనిట్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక వాల్యూని యూనిట్స్తో వాల్యూ కడతారు. మ్యూచువల్ ఫండ్స్ ఒక టైప్ చూసుకుంటే ముందు ఈక్విటీ ఫండ్స్ అంటే హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తర్వాత డెప్త్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లైక్ సెక్యూరిటీ, బాండ్స్, రెగ్యులర్ ఇన్కమ్స్ పైన. బ్యాలెన్స్డ్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే బోత్ ఈక్విటీ అండ్ డెప్త్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు బ్యాలెన్స్డ్ ఇన్కమ్ కోసం. ఇండెక్స్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనీ మార్కెట్ ఫండ్స్ అంటే షార్ట్ టర్మ్ లో ఇన్కమ్స్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నెట్ అసెట్ వాల్యూ ఎన్ఏవి మ్యూచువల్ ఫండ్ యూనిట్ వాల్యూని నెట్ అసెట్ వాల్యూ అని అంటాము. ఎన్ఏవి అనేది రోజు చేంజ్ అవుతుంది మార్కెట్ యొక్క ఫ్లక్చువేషన్స్ బట్టి. మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఎర్నింగ్స్ అండ్ రిటర్న్స్ చూసుకుంటే మనం డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్ రూపంలో రిటర్న్స్ వస్తాయి. కొన్ని ఫండ్స్ రెగ్యులర్ గా రిటర్న్స్ పే చేస్తాయి. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అనేది ప్రెజెంట్ ఉన్న వాల్యూలో అంటే నెట్ అసెట్ వాల్యూలో మనం కొనొచ్చు, అమ్మొచ్చు. ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ లో మనం టైంలో బై అండ్ సెల్ ఎనీ టైం చేయొచ్చు. అదే క్లోజ్ ఎండ్ ఫండ్ లో అయితే మనం ఒకసారి బై చేస్తే సెల్ చేసానికి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. వచ్చే అడ్వాంటేజెస్ అంటే ఇక్కడ మన ఫండ్స్ ని ప్రొఫెషనల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అని మన ఫండ్ ని మేనేజ్ చేస్తుంటారు. మన ఫండ్స్ ని డైవర్సిఫైడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనం చిన్న అమౌంట్స్ తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో. ఇక్కడ మనం ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ లో ఈజీగా బై అండ్ సెల్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల రెగ్యులర్ గా మనం అప్డేట్స్ ఇంకా హోల్డింగ్స్ కూడా ఈజీగా చూసుకోవచ్చు.